అందరూ వచ్చారు. ఏదైనా ముఖ్యమైన విషయమా? అవును, విషయమే. తిరువిదాంకూరు మొత్తం ఒక ప్రకటనతో మారుమోగిపోతుంది. ఏంటా ప్రకటన? కాయంగులకొచ్చుడిని ప్రాణాలతో గాని శవంగా గాని అప్పగిస్తే 200 నాణ్యాలు బహుమతి అంట. అయ్యో దేవుడా, మిమ్మల్ని బంధించి పట్టుకుంటే? దానికి ఎవడైనా సరే 3 జన్మలు ఎత్తాలి. ఇప్పుడు ఇంతకీ నిన్ను దొంగిలించిన నగలేవి నా దగ్గర లేవన్న విషయం ఆ సైనికులకు తెలియదే ఏంటి? అదెలా తెలుస్తుంది? కోట చుట్టూ అలాగే రాజభవనం దగ్గర తిరు ఆభరణాల కోసం వెతుక్కుంటున్నారట. ఏం చేయాలి? ఆ రోజు పరిస్థితి అలాంటిది. నేను ఇటు వెళ్తాను, ఇంకోటి చూడు. పట్టుకుందాం, పట్టుకోండి. ఇప్పుడు అక్కడికి వెళితే అక్కడ అది ఉంటుందో లేదో? లేకుండా ఎక్కడికి పోతుంది? ఒకవేళ దొరికితే ఈ పాటికి రాజ్యం మొత్తం దండోరా వేసేవాళ్ళుగా. కూర్చుని ఆ పెట్టెని తేవడానికి ఒక సందర్భం ఉంది. అది తెలుసుకునే మేము ఇక్కడికి వచ్చాం. ఏంటా సందర్భం? వచ్చే గురువారం యువరాజు వివాహాన్ని ఒక ఉత్సవంలా జరపబోతున్నారు. విందులు వినోదాలు అన్నీ జరగబోతున్నాయి అక్కడ. అధికారులందరూ అప్పుడు అక్కడే ఉంటారు. ఆ సమయంలో పెట్టెని తీసుకురావచ్చు. అదే సరైన సందర్భం. ఆ ఆభరణాలు తీసుకొచ్చాక అందులో 1 2 నాకు ఇవ్వచ్చు కదండి. పోవే పోరంబోకుతానా, అవి దేవుడు ఆభరణాలు. ఎన్నో కోట్లలో చేసే నగలు. ఆశ కూడా దుండాలి కదే. ఎరా మళ్ళాంటి తక్కువ జాతులు పిలిస్తే కూడా దేవుడు వస్తాడంటావా? మన వేలాది శాఖ వారు వెళ్ళి దేవుణ్ణి పిలుచుకొని వస్తారు కదా. శాస్త్ర సాంప్రదాయాలను నేర్చుకుని పూజ ఎలా చేయాలో నేర్చుకుని వస్తారు. వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం. శివలింగం తీసుకొచ్చిన రోజు శ్రేష్టమైన రోజు. ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాయణ కాలం. అందువల్ల గుడి పనులు పూర్తయ్యే వరకు దీన్నిక్కడే ఉంచి పూజించాలి. చగోరే, దళం అధికారులు ఇటే వస్తున్నారు.